తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కల్తీ చేసిన నెయ్యి వాడారన్న వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది. జాతీయ స్థాయిలో దీనిపై చర్చ జరుగుతుంది. ఇటు ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను తీవ్ర దుమారం రేపుతోంది. స్వయంగా సీఎం చంద్రబాబు చూపించిన ల్యాబ్ రిపోర్ట్స్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి. ప్రపంచ నలుమూలలకు చెందిన కోట్లాది మంది భక్తులు కల్తీ లడ్డూ విషయమై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది మంది ఆరాధ్య దైవమైన వెంకటేశ్వరుడి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే విషయాన్ని భక్తులు జీర్ణించుకోవడం కష్టంగా మారింది. దీనికి కారణమైన బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ కోరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై వెంటనే విచారణ జరపాల్సిందిగా బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తిరుమల ప్రసాదం లడ్డూపై చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ ఆరోపణలు భక్తులను గందరగోళానికి గురిచేస్తున్నాయన్నారు. సమగ్ర విచారణ కోసం ఓ కమిటీని వేయాలని పిటిషన్లో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. నిజానిజాలు బయటికి రావాలనే ఉద్దేశంతో అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం అయితే కోర్టుకు చేరినట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, రాష్ట్రంలో ప్రధాన దేవాలయాల్లో మొదటిగా చెప్పుకునేది ఏదైతే ఇటు టీటీడీ అని చెప్పుకోవాలి. ఈ యొక్క దేవస్థానం ఎంతో ప్రాచీన ప్రాముఖ్యత సంతరించుకుందనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక దేశవ్యాప్తంగా ఈ టీటీడీ లడ్డూ తయారీ విధానంలో పెద్ద ఎత్తున ఏదైతే కల్తీ జరిగిందా అన్న విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా కాదు విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు సైతం ఈ యొక్క అంశంపై చర్చించుకుంటున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయనే చెప్పుకోవాలి. ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి టీటీడీ మాజీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి హయాంలో ఈ యొక్క జంతువుల కొవ్వు నుంచి ఏదైతే తీస్తారో దాని నుంచి నెయ్యి తయారు చేసే విధానాన్ని అయితే ఈ లడ్డూ తయారీ విధానంలో వాడినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అంటూ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు. ఏదైతే 100 రోజుల పాలన ముగిసిన అనంతరం కూడా ఈ యొక్క వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపెక్కిస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క వివాదం అనేది హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఈ కోర్టుల చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇక మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సైతం కూడా హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే ఏదైతే ఇటు తనకి విజిలెన్స్ ఎంక్వైరీ ఏదైతే వేశారో ఆ ఎంక్వైరీని నిలుపుదల చేయాలి. ఎందుకంటే టీటీడీకి సొంతంగానే ఒక విజిలెన్స్ విభాగం ఉంటుంది. ఆ విభాగం ద్వారా అయితే కనుక ఎప్పటికీ టీటీడీకి సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా ఆ యొక్క విభాగంతోనే విచారణ చేపించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర విజిలెన్స్ ఎంక్వైరీ అయితే వేయడం జరిగింది. అయితే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి సైతం కూడా రాష్ట్ర విజిలెన్స్ సంబంధించినటువంటి అధికారులను అయితే తనకి సంబంధించినటువంటి ఫైళ్ళు ఏవైతే ఉంటాయో ఆరోపణలు ఏవైతే చేశారో ఆ ఆరోపణలకు సంబంధించినటువంటి ఫైల్ను కూడా అడగడం జరిగింది. కానీ వారు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు అంటూ కూడా ఇటు వైవి సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించడం జరుగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క విచారణ అనేది ఏపీ హైకోర్టులో ముగిసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి ప్రతివాదులకి నోటీసులు ఇవ్వడం జరిగింది. వివరణ ఇవ్వాలంటూ కూడా ఈ యొక్క నోటీసులో పేర్కొన్నట్టు కూడా తెలుస్తోంది. ఇందులో ప్రతివాదులుగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే చీఫ్ సెక్రటరీ సిఎస్ కావచ్చు, అదేవిధంగా జిఐడికి సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శి, అదేవిధంగా ఈఓ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించినటువంటి డైరెక్టర్, ఎస్పీ వీళ్ళందరూ కూడా ప్రతివాదులుగా ఉన్నటువంటి పరిస్థితులు. అయితే వీరందరికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం విచారణ ముగిసిన అనంతరం వీరికి అయితే కనుక నోటీసులు ఇవ్వడం అందించేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి
ఏవైతే అంశాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా ఇటు కోర్టుకి సబ్మిట్ చేయాలంటూ కూడా ఇటు వివరణ అయితే కోరినటువంటి పరిస్థితులు. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక సుప్రీంకోర్టులో సైతం వైవి సుబ్బారెడ్డి తాజాగా ఏదైతే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కింద పిల్లను దాఖలు చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో కూడా ఈ యొక్క అంశాలను అనేది కూడా పొందుపరిచారు. ఏదైతే మాజీ రిటైర్డ్ అయినటువంటి ఒక ఏదైతే ఒక న్యాయవాది కావచ్చు, అదేవిధంగా జడ్జి కావచ్చు, వీటన్నిటి ఒక విచారణ ఎంక్వైరీ అనేది కూడా వెయ్యాలి. ఎందుకంటే ఇది మనోభావాలు దెబ్బతీసే హిందూ మతాన్ని చిచ్చుపెట్టే విధంగా కూడా ఇటు కీలకమైనటువంటి ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు అంటూ కూడా ఇటు దీనికి సంబంధించినటువంటి వైవి సుబ్బారెడ్డి ఇటు పిల్ వేయడం జరిగింది. దీనిపై కూడా ఈ యొక్క విచారణ వచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇటు మరోవైపు బీజేపీ నాయకులు సైతం దీనిపై ఒక్కొక్కరిగా స్పందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఐవీఆర్ కృష్ణారావు కూడా కొన్ని కీలకమైనటువంటి ఈ యొక్క టీటీడీ లడ్డూ వివాదంపై స్పందించడం జరుగుతూ ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా నిజం చేయాలి. అదేవిధంగా నిజం అంటే దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ వేయాలి. ఆ నిజాలు అనేది కూడా బయటకు వస్తేనే ఇప్పుడు ఎవరిపైన కూడా ఇటు చర్యలు అనేది కూడా తీసుకోవాలి అంటూ కూడా ఇటు ఐవీఆర్ కృష్ణారావుతో పాటు బీజేపీ సీనియర్ నాయకులైనటువంటి మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యం సైతం కూడా ఇటు సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితులు. అంటే ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక దేశాలే కాదు విదేశాల్లో సైతం కూడా ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉంటారో ఏదైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలు సైతం కూడా ఈ యొక్క టీటీడీకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా కొంతమంది ఈ యొక్క చర్చకు వస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఎందుకంటే కొన్ని కోట్లాది మంది అంటే దాదాపు తిరుమల కొండకి ఇక్కడ 3 లక్షల వరకు కూడా ఈ యొక్క లడ్డూ పోర్టులో అయితే కనుక లడ్డూ తయారీ విధానం అనేది రోజుకి 3 లక్షల వరకు కూడా లడ్డూ తయారీ జరుగుతూ ఉంటుంది. అయితే అత్యంత పవిత్రంగా అంటే శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కూడా అత్యంత పవిత్రంగా భావించేటువంటి ఈ లడ్డూ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ తీసుకొని వచ్చి ఇళ్ళకు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇందులో జంతువుల కొవ్వు నుంచి తయారు చేసినటువంటి ఈ యొక్క నెయ్యి వాడకం విధానాన్ని ఇటు ఏదైతే హిందూ భక్తులకి సంబంధించినటువంటి మనోభావాలు పెద్ద ఎత్తున దెబ్బతీసాయి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి హిందూ ధార్మిక సంఘాలు సైతం పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడంతో పాటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను సైతం కూడా కాల్చివేసినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటిని సైతం బీజేపీ నాయకులు ముట్టడించినటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క అంశం అనేది కూడా తీవ్ర దుమారానికి రేకెత్తిస్తుంది అనేటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా సిట్ని కూడా ఇటు ఏర్పాటు చేసినట్టు తెలుస్తూ ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ సంతోష్.